మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదైంది. పంజాగుట్ట పిఎస్లో ఎస్ఐబి అధికారులు ఫిర్యాదు చేయడంతో ప్రణీత్ రావుతో పాటు అతనికి సహకరించిన అధికారులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఎస్ఐబి ఆఫీసులో కీలక సమాచారం ఉన్న హార్డ్ డిస్కులు, కంప్యూటర్లను ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. ప్రత్యేకంగా 17 కంప్యూటర్లు ఏర్పాటు చేసుకుని రహస్య సమాచారం సేకరించిన ప్రణీత్ రావు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక తన దగ్గరున్న సమాచారాన్ని ఇతర హార్డ్ డిస్కుల్లోకి మార్చుకున్నట్లు ఎస్ఐబి అధికారులు గుర్తించారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సాక్ష్యాలు తారుమారు చేసినట్లు తేల్చారు. రైట్, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదైంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, సస్పెండ్ అయినటువంటి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్ గానే తీసుకుందని చెప్పాలి. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ప్రణీత్ రావు పైన ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ రమేష్ కంప్లైంట్ చేయడం జరిగింది. రమేష్ ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటే పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఎస్ఐబి కార్యాలయంలో కీలకమైనటువంటి సమాచారాన్ని హార్డ్ డిస్క్లు, మరోవైపు కంప్యూటర్లను ధ్వంసం చేశాడనేటువంటి అంశాన్ని అయితే ఎస్ఐబి గుర్తించిందని చెప్పుకోవచ్చు. దాదాపు ప్రత్యేకంగా 17 సిస్టమ్స్ ను ఏర్పాటు చేసి రహస్య సమాచారాన్ని ప్రణీత్ రావు సేకరించాడని, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన వద్దున్నటువంటి సమాచారాన్ని అంతా కూడా హార్డ్ డిస్క్లకు, అంటే మరొక హార్డ్ డిస్క్లోకి బదిలీ చేసి ఈ హార్డ్ డిస్క్ అన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేశాడనేది ప్రస్తుతం ఎస్ఐబి అధికారులు కూడా గుర్తించారు. ఇందులో మరో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇవన్నీ సాక్ష్యాలన్నీ తారుమారు చేసేటువంటి సమయంలో ఒక ఎలక్ట్రీషియన్ ఉపయోగించి సీసీ కెమెరాలన్నీ కూడా ఎస్ఐబి కార్యాలయంలో ఆఫ్ చేసిన తర్వాత వాటిని ఈ డాక్యుమెంట్లు, దాదాపు కొన్ని వేలాది డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా కాల్చివేశాడనేటువంటి అభియోగాలు కూడా ఉన్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలంటూ కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐబి అదనపు ఎస్పీ రమేష్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ప్రణీత్ రావు పైన ఐపీసీ 409, 427, 201, 120B, టీడీపీపీ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ప్రొవైడ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీని డామేజ్ చేశాడు కాబట్టి ఆ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. 1-2 రోజుల్లో ప్రణీత్ రావును కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఇతను వెనుకున్నటువంటి మరికొంతమంది అధికారుల ప్రమేయం కావచ్చు, అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధుల పాత్రకు సంబంధించి కూడా బట్టబయలైనటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ప్రతిపక్ష నేతలను టార్గెట్ గా చేసుకొని ఫోన్ ట్యాపింగ్లు చేశారు. వారి వ్యక్తిగత సమాచారాన్ని అంతా కూడా వీళ్ళు వాటన్నిటినీ కూడా భద్రపరిచారనేటువంటి అంశాన్ని కూడా గుర్తించారు. కాబట్టి వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారించే అవకాశం అయితే కనపడుతుంది.